హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున రెండు వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున రెండు వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే